హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్ అట్ హోమ్. ఇవాళ నేను ఇంట్లో బాంబాయి కరాచీ హల్వా అయితే చేశానండి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు, అలానే తక్కువ ఇంగ్రీడియంట్స్తో పిల్లలు కూడా ఈజీగా చేయగలుగుతారండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మనము ఏ కప్తో అయితే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నామో అదే కప్తో 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా చూసుకోండి. వాటర్ అనేవి యాడ్ చేసుకున్నాక లమ్స్ లేకోకుండా మంచిగా విస్కర్తో మంచిగా అయితే బీట్ చేసుకోండి. లమ్స్ అనేవి ఉండకోకుండా ఇలా కలుపుకోవాలి. మనకి లిక్విడ్ లాగా అయితే ఫామ్ అయిపోతుంది కదా, అలా వచ్చే వరకు మనము ఉండలు లేకోకుండా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 కప్స్ షుగర్ అయితే తీసుకొని అందులోకి 1 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ ఒకే కప్తో అయితే మెజర్ చేసుకుంటున్నాను. ఈ షుగర్ని మనము కరిగేదాకా ఉంచితే సరిపోతుందండి, పాకం రావాల్సిన అవసరం లేదు. షుగర్ అయితే కరిగిపోయిందండి. ఇందులోకి నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది కార్న్ఫ్లోర్ మిక్చర్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా స్లో ఫ్లేమ్లోనే జరగాలండి. మనము మిక్స్ చేస్తూనే ఉండాలి. కొద్దిగా ఓపిక అయితే కావాలండి. చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మిక్స్ చేస్తూ ఉంటే మనకైతే ఈ కన్సిస్టెన్సీ చూసారా, ట్రాన్స్పరెంట్గా అయితే అవుతూ ఉంటుంది. మనము ఆపకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి. చూస్తున్నారు కదా, ఇది మనకి థిక్గా అయితే అవుతూ ఉంది. ఇది మనము చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి, కాకపోతే ఓపిక అనేది మనకు ఎక్కువ కావాలి. ఇది కదుపుతూనే ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలోకి అయితే మనకు వస్తుంది. ఇలా రాగానే మనమైతే కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ నెయ్యి సపరేట్ అయ్యేదాకా అయితే మళ్ళీ విస్క్ చేసుకుంటూ ఉండాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మిడిల్లో మనము నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలండి. దానివల్ల మనకి ఫ్లేవర్ అనేది అయితే బాగుంటుంది. చూశారు కదా, మనకు నెయ్యి అనేది సపరేట్ అవుతుంది. మళ్ళీ ఇంకొద్దిగా నెయ్యి అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. దీనికి నేను ఒక హాఫ్ కప్ వరకు అయితే నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను. మనకి నెయ్యి అనేది సపరేట్ అయిపోయి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనము కొద్దిగా ఫుడ్ కలర్ అలానే క్యాష్యూస్ని, జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని కలర్ని అందులో బాగా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలండి. నెయ్యి అనేది మనకు సపరేట్ అయిపోతుంది. అలానే ఈ మిక్చర్ అనేది ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది మనకి. అలా వచ్చే వరకు అయితే మనం చేసుకుంటూ ఉండాలి. ఇది మనము స్టవ్ దగ్గరే ఉండి చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయితే అయిపోతుంది. మన హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను వీటిని ఒక బాక్స్లోకి అయితే తీసుకుంటున్నాను. దానికి ముందుగా కొద్దిగా నెయ్యి అనేది అయితే యాడ్ చేసుకొని మొత్తం అప్లై చేసుకుంటున్నానండి బాక్స్ మొత్తానికి. ఇలా అప్లై చేసిన బాక్స్లోకి నేను ఆ మిక్చర్ని అయితే ఇందులోకి వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఇందులోకి అయితే యాడ్ చేసుకొని నేను ఒక 2 అవర్స్ పాటు పక్కకైతే పెట్టేశానండి. దాని మీద కొద్ది క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకున్నాను. మనకి అచ్చం స్వీట్ షాప్లో లాగా దొరికేలాగా అయితే టేస్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడైతే నేను 2 అవర్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను. చూశారు కదా, చాలా ఈజీగా అయితే మనకు వచ్చేస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి అయితే వీటిని కట్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా అయితే హల్వా రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే మనం బాంబాయి కరాచీ హల్వా అయితే చేసేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.